సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన కుందన్ వర్క్ జర్దోసి బీడ్స్ డిజైన్. ఇది ఆరీ లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్, కానీ నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తోని ఎంతో అందమైన డిజైన్ నెక్ లైన్ ఈజీగా ఇంట్లో క్రియేట్ చేసుకోవడం. ఈ డిజైనింగ్ కి నేను యూజ్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి సిల్వర్ కలర్ అండ్ రెడ్ కలర్ సర్కిల్ కుందన్స్. ఇవి నేను చూపించిన మెటీరియల్స్ అన్ని మీకు ఈజీగా ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్ లో దొరుకుతాయి. అలాగే డ్రాప్ షేప్ కుందన్స్ సిల్వర్ కలర్ లో, గోల్డ్ కలర్ జర్దోసి స్మాల్ సైజ్, ఇది ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ లో, అలాగే నార్మల్ స్టిచ్చింగ్ హెమ్మింగ్ నీడిల్. దీని నెంబర్ వచ్చేసి 9 అండి. కాటన్ సిల్క్ థ్రెడ్ తోని కావాల్సిన నెక్ లైన్ మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ యూ షేప్ నెక్ లైన్ మీద క్రియేట్ చేయబోతున్నాను. సో ముందుగా మనం ఇలా 2 డాట్స్ కొద్దిగా గ్యాప్ వదులుతూ మార్క్ చేసుకోవాలి. దానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 డాట్స్ మార్క్ చేశాను. అలాగే కింద మీద కూడా ఒక డాట్. ఇది ఎలా అంటే మనం ముగ్గు క్రియేట్ చేస్తాం కదా, అలా అనమాట. ఇప్పుడు దీని మీద సెంటర్లో 2 డాట్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ స్టిక్ చేస్తాను. మిగిలిన ఈ సరౌండింగ్స్ ఉన్నాయి కదా, అక్కడంతా వైట్ కలర్ కుందన్. ఇది చాలా క్రియేటివ్ ప్యాటర్న్ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ప్యాటర్న్. మీరు ఇది బయట చేయించాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్, కానీ ఇది చాలా సులభంగా ఇంట్లోనే మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ కార్నర్స్కి ఏదైతే ఉన్నాయో ఇలా క్రాస్ లైన్స్ మార్క్ చేసుకుని దాని మీద డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేయబోతున్నాను. సో ఈ విధంగా ఉంటుంది కుందన్ వర్క్. దీన్ని మనం నెక్ లైన్ మీద 14 లేదా 16 పడతాయండి, నెక్ సైజుని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కుందన్ని హైలైట్ చేయబోతున్నాను జర్దోసి వర్క్ తోని. ఈ స్ట్రింగ్స్ని నేను కట్ చేశాను దీనికి కావాల్సిన లెంత్ని బట్టి. ఇప్పుడు దాన్ని స్టిచ్ చేయబోతున్నాను. సో ఇన్సర్ట్ చేసి నీడిల్ లోపల జర్దోసి స్ట్రింగ్ని మీద 2 లేదా 3 స్టిచెస్ ఇవ్వాల్సి ఉంటుంది లెగకుండా. సో ఇదే విధంగా సర్కిల్ కుందన్స్ అన్నిటి మీద జర్దోసితోని హైలైట్ చేయబోతున్నాను. అలాగే డ్రాప్ షేప్ కుందన్స్కి వచ్చేసి కొద్దిగా పెద్దగా కట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం 1 ఇంచ్ కట్ చేశాను జర్దోసి స్ట్రింగ్ని. దాన్ని కూడా ఇలా నీడిల్లో ఇన్సర్ట్ చేసి మొదటిగా దీనికి ఆపోజిట్గా స్టిచ్ చేసుకొని, అంటే ఈ టిప్ ఉంది కదా దాని మీద స్టిచ్ చేసి, అలాగే ఇటు సైడు అటు సైడ్ కూడా 2 స్టిచెస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఆరీ నీడిల్తో వర్క్ చేయడం వచ్చినట్టయితే మీరు అదే నీడిల్ యూస్ చేస్తూ ఈజీగా ఈ ప్యాటర్న్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నా రిక్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ ఆరీ వర్క్ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఇది నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో కూడా క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఫైనల్గా దీని అవుట్కమ్ వచ్చేసి 2 ఒకేలా ఉంటాయండి, ఆరీ నీడిల్తో వర్క్ చేసిన నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోని. ఈ విధంగా 4 కార్నర్స్ మీద జర్దోసి స్ట్రింగ్ తోని హైలైట్ చేస్తాము. ఇది హ్యాంగింగ్ లుక్ లా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు బూటీస్ లా కూడా ట్రై చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్ ని డిజైనర్ శారీస్ లా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బూటీస్ ని అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా కంప్లీట్ బ్లౌజ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. నేను చూపించాను కదా నెక్ లైన్ మీద, అలానే మీరు కావాలనుకుంటే చుడిదార్ నెక్ లైన్స్, డ్రెస్సెస్ లేదా పట్టులంగా మీద బ్లౌజెస్ కోసం కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోల్డెన్ బీడ్స్ తీసుకున్నానండి, స్మాల్ అండ్ మీడియం సైజ్. సో మొదటిగా స్మాల్ సైజ్ ఇన్సర్ట్ చేసి దాని తర్వాత మీడియం సైజ్ని ఇన్సర్ట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇవి 5 to 6 లైన్స్ వస్తాయండి ఇదే మాదిరిగా. ఇలాంటి వర్క్ బూటీస్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. దీనికి ఎక్కువ టైం కేటాయించాల్సిన పని ఉండదు. మీకు మెథడ్ తెలిసిందంటే ఈజీగా ఎలాంటి బూటీస్ లేదా నెక్ లైన్స్ మీద అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ నా బూటీ అయిపోయిందండి. నేను నెక్ లైన్ మార్కింగ్ మీద కూడా స్టోన్ లేస్ అలాగే చైన్ బాల్ లేస్తోని హైలైట్ చేశాను. కంప్లీట్ వర్క్ అయ్యాక మీకు ఫినిషింగ్ ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఇది. మీరు కావాలంటే స్లీవ్స్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఎంతో ఈజీగా ఇంట్లోనే మనము నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోని ఎంతో ఎక్స్పెన్సివ్ డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. అవునంటారా? కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తున్నానండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి స్టైలిష్ ట్రెండ్స్.